ఈ కార్యక్రమానికి సూత్రధారి. ఎప్పుడైతే కార్యక్రమం చేద్దాం అనుకున్నామో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా నిరంతరము శ్రమిస్తూ ఒక ఆవేదన, ఆందోళన, సమాజం మార్పు కోసం ప్రకృతిలో ఒక మార్పును తీసుకురావాలని నిరంతర తపన కలిగినటువంటి వ్యక్తి నల్గొండ పట్టణంలో ఎవరున్నారు? సురేష్ గుప్తా గారు. వెల్కమ్ సురేష్ జీ, స్వాగతం. గట్టి హరిధ్వానాల మధ్య స్వాగతం పలుకుతూ వారి సందేశాన్ని విందాం. వెల్కమ్. నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు కూడా ఈరోజు అనుకోకుండా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. సో నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, సంస్కారం నేర్పిన సమాజానికి నమస్కరిస్తూ, అమ్మ కూర్చోండమ్మా. మరి వాస్తవానికి ఇక్కడ ఇంతమంది ఎన్ని అనుభవాలు చెప్పారు, వారు పండించినటువంటి పంటల గురించి, వారు పొందినటువంటి అనుభూతిని, వారికి నయమైనటువంటి వివిధ రకాలైనటువంటి జబ్బుల గురించి వారి యొక్క అనుభవాల్ని పంచుకున్నారు. మరి సురేష్ గుప్తాకి వ్యవసాయం ఏమీ లేదు, సురేష్ గుప్తా పండించిన పంట ఏమీ లేదు. కానీ సురేష్ గుప్తా చిన్నప్పుడు 2వ తరగతి చదువుకునేటప్పుడు 3వ తరగతి కంటే ముందే బావి దగ్గరికి పోయి అక్కడ మా నాన్నమ్మ ఇంటి దగ్గర ఉంటే బాగా చదువుకుంటాడు అని చెప్పేసి మా నాన్న మా ఊర్లో ఉంచితే మా నాన్నమ్మ రోజు ఉదయం సాయంత్రం బర్లకాడికి పంపించేది. కాళ్ళకు చెప్పులు ఉండేవి కావు. చాలాసార్లు సర్కారు ముళ్ళు గుచ్చుకొని అవి సెప్టిక్ అయితే ఇబ్బంది పడ్డ రోజులు. గ్రామీణ ప్రాంతంలో తిరిగి అక్కడ ఎండాకాలంలో ఈతకు వెళ్ళి, లొట్టలు కట్టుకొని ఈతకు వెళ్ళి రేగుబండ్లు తెంపుకొచ్చుకొని సద్దశీలల్లో, జొన్నశీలల్లో పసరు దోసకాయలు, బంకొంటి కూర, పొన్నగంటి కూర, అట్లా అనేక రకాలైనటువంటి ఔషధ మొక్కల గురించి. వర్షాకాలం వచ్చిందంటే చింత చెట్లు, చిన్న చిన్న చింత గింజలు మొలకెత్తితే వేప చింత 2 ఒకే రకంగా ఉంటుండేది. మొలకెత్తినప్పుడు 2 ఆ పలకల మధ్యగా అది ఎదులుతూ ఉండే. కొన్ని సందర్భాల్లో తెలియక వేప గింజలు కూడా అలా తినేసేవాళ్ళం, చింత గింజలు కూడా తినేసేవాళ్ళం. బాగా గుర్తుంది మా నాన్న, మన ఆకిట్ల బండ మన ఆకిట్ల ఎవరి బర్ర పెండేసినా అది మనదే, మన బర్రె ఎవరు ఆకిట్ల పెండేసినా మనదే. జంగిడి బర్రెల కొట్టే కాడికి పోయే వరకు కూడా పెంట తట్ట నెత్తిన పెట్టుకొని మా బర్రె ఆ జంగిడి బర్రెల కాడికి పోయేదాకా ఆ పెండ తట్ట ఎత్తుకొని వచ్చి మళ్ళీ మా పెంట గడ్డేసేది. ఊర్లో అందరూ అంటుండేది, మా కోంటోళ్ళకు బర్రెలే లేవు, ఈ కోంటోళ్ళు ఇంత పెంట చేసిరు, పెంట అమ్ముతురు అనేది. కోళ్ళు ఉండేది మా ఇంట్లో, మా కోంటోళ్ళు గుడ్డు తిన్నారు, కోళ్ళు పెంచుతురు అనేది. మా నాయనకు తెలియకుండా మా అమ్మ ఒక మేకపిల్లని, మా తెలిసిన ఒక గౌడ మామ దగ్గర ఒక మేకపిల్లని పెడితే అది సుమారుగా 14 మేకలు చేసింది మా నాయనకు తెలియకుండా. అట్లా అనేక సందర్భాలు. సైకిల్ కట్టుకొని టమాటాలు, ఉల్లిగడ్డలు, గోంగూర ఏ సీజన్ వస్తే ఆ సీజను ఊరూరా తిరుక్కుంటా కూరగాయలు అమ్మేది. యాపకాయ సీజన్ వచ్చిందంటే ఊరూరా తిరుక్కుంటా యాపకాయలు బద్ద ఒక అరలల్లో తీసుకుని యాపకాయలు పోసేది. ఆమ్దాల సీజన్ వస్తే ఆమ్దాలు, వడ్ల సీజన్ వస్తే వడ్లు. అట్లా అనేక సందర్భాలల్లో ఆ గ్రామీణ వాతావరణాన్ని చూసి మళ్ళీ 3వ తరగతి 4వ తరగతి నుంచి పట్టణాలలో చదువుకున్నప్పటికీ అప్పుడప్పుడు ఊర్లకు పోతూ ఉండేది. మా నాయన అంటే సత్యంత భయం. నేను ఆడంగా పోతుంటే మా నాయన వస్తుండంటే అక్కడ అగ్నిగుండం ఉందా, బావి ఉందా,
కంచె ఉందా ఏమి తెలియదు, అలా దూకేసే ఎంత భయం అనమాట మా నాయన అంటే. ఎంత భయం అంటే 7వ తరగతిలా ఇంకా నేను బతకను అని రైలు కింద పడి చనిపోదామని చెప్పేసి 7వ తరగతిలో మా దోస్తులను తీసుకొని రైలు దగ్గరికి వెళ్ళిన. ఆ రోజు రైలు లేట్ అయింది. దోస్తులు చెప్పారు, అరే భయ్ నువ్వు ఎక్కడ పోయినా బతుకుతారా భయ్, నీకు మస్తు తెలివి ఉంది అని చెప్పేసి హైదరాబాద్ బస్సు ఎక్కిచ్చిరు. హైదరాబాద్ పోయి 3 నెలలు హైదరాబాద్లో సంధ్యా 70mm బ్లూ కింగ్ రెస్టారెంట్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటుంది, శిల్పి రెస్టారెంట్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటుంది. అక్కడ హోటళ్ళల్లో పనిచేసి ఆ రోజులల్లో మళ్ళీ మా నాన్న నా కోసం నన్ను వెతకడానికి మద్రాస్కి హైదరాబాద్కి టీవీలల్లో పేపర్లల్లో 35-40 సంవత్సరాల క్రితం 35 సంవత్సరాల క్రితం సుమారుగా ఒక 15 నుంచి ఆ రోజులలో 20,000 రూపాయలు ఖర్చు పెట్టిరు మళ్ళీ నన్ను వెతకడానికి కోసం. మా అమ్మ నేను పోయిన 3 నెలలు కూడా అసలు తినలేదు. ఇంకొక 5-6 రోజులు లేట్ అయితే ఇంకా చచ్చిపోయేది మా అమ్మ. సో అట్లాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ నేను నా గ్రామానికి వచ్చి మళ్ళీ పరీక్ష రాసి మళ్ళీ చదువుకొని గ్రాడ్యుయేషన్ చేసి తీసుకునేటప్పుడు కూడా సిఈసి తీసుకొని బ్యాంకు మేనేజర్ కావాలని చెప్పేసి కలలు కానీ అట్లా అనేక ప్రస్తావనలు చేసి మళ్ళీ నా యొక్క జీవిత బ్యాంకు మేనేజర్గా ఈ కార్పొరేట్ ఉద్యోగాలు చేసిన తర్వాత కూడా మళ్ళీ జీవితం ఇది కాదు, పర్యావరణానికి విధ్వంసం చేసే ప్రతి పని మేమే చేసినాం. ఏం చేసినాం? ఫస్ట్ ప్రైవేట్ బళ్ళే మేమే చదివినాం, ఫస్ట్ టీవీ మేమే తెచ్చినాం, ఫస్ట్ కాంపౌండ్ వాల్ మేమే కట్టినాం, ఫస్ట్ మిక్సీ మా ఇంట్లోనే, ఫస్ట్ ఇడ్లీ తయారు చేసేది మా ఇంట్లోనే, ఫస్ట్ తెల్లన్నం అంటే బాగా తినేటట్టు తెల్లన్నం కొండలం మేమే. అంటే బండి 2 వీలర్ పెట్రోల్తో నడిచేటటువంటి బండి ఉన్నది మేమే, ఫ్లైట్ ఎక్కింది నేనే, అన్ని రకాలు చేసింది మేమే. కాబట్టి మళ్ళీ దాన్ని బాగు చేసుకునేటటువంటి బాధ్యత కూడా నా మీదనే ఉంది అని చెప్పేసి అనుకొని మళ్ళీ నేను ఏదైతే మా తాతలు ముత్తాతలు వేసినటువంటి ఇరబ్బని ఏదైతే ఉందో, మళ్ళీ ఏదైతే ఖాదీ వస్త్రంతో చేసినటువంటి బట్ట ఏదైతే ఉందో, మళ్ళీ అనేక రకాలైనటువంటి వాటన్నిటిని తీసుకొని ఈ సమాజానికి మళ్ళీ ఆ మంచిని చెప్పాల్సిన బాధ్యత నా మీదనే ఉంది, మన మీద అనుకోలే, నా మీదనే అనుకుంది. ఈరోజు కార్యక్రమం పేరు సస్యశ్యామలాం అని పెట్టాం. మనం భారతదేశానికి స్వాతంత్రం రాకముందుకే వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత నా భారతదేశం ఎలా ఉండాలో పాట రూపకంగా రాసుకున్నాం. మళ్ళీ అలాంటి సస్యశ్యామలమైనటువంటి ఈ భారతదేశాన్ని చూడాలి అనేటటువంటి ఒక కలగని 14 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమాలు చేస్తారు? సురేష్ గుప్తా ఏం చేస్తాడు? మట్టి వినాయకుడు, చేనేత ఖాదీ, సోలార్ విద్యుత్తు, సిరిధాన్యాలు, గో ఆధారిత వ్యవసాయం, సాగు చేయని ఆకుకూరలు, ఇక్కడ మీరు చూసినటువంటి గేగులు, తాటి గేగులు, తాటి ఆకులతో తయారు చేసినటువంటి ఉత్పత్తులు, వారు చెప్పినటువంటి సీడ్ బ్యాంకు, ఇలా 1 కాదు 2 కాదు సుమారుగా 170-200 కార్యక్రమాలకు పైగా వీళ్ళందరినీ తీసుకెళ్లేటటువంటి బాధ్యత ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలామంది ప్రకృతి వ్యవసాయం, పర్యావరణం అంటే మొక్కలు నాటడమే కాదు, పర్యావరణం అంటే కేవలం ప్రకృతి వ్యవసాయమే కాదు, అది ఒక జీవన విధానంగా అలవాటు చేసుకోవాలి అనేటటువంటి తపన. చాలామంది సూచనలు ఇచ్చారు, నాదొక 5 ఎకరాల భూమి ఇస్తా, నువ్వు అక్కడ ఆవులతోటి వ్యవసాయం చేయి, వాళ్ళకు చూయించు. మళ్ళీ నేను ఎందుకు చేయాలి? ఆల్రెడీ చాలామంది వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు, అంజిరెడ్డి గారు లాంటి వాళ్ళు, వెంకటేష్ లాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ చేస్తూ ఉన్నారు. మళ్ళీ నేను ఎవరికో ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి? నేను ఈ చిన్న చిన్న గ్యాప్స్ని కలిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఉదాహరణకి ఇక్కడ మీరు చూడొచ్చు, అమ్మ ఇక్కడ లక్ష్మి ఉన్నది, ఇట్రా తల్లి. ఒకరోజు ఎక్కడికి పోయినా నేను ఒక స్టాల్ పెడతా ఉంటాను అక్కడ. అది ఇక్కడ భారతదేశంలో స్టార్ హోటల్ కానీ మామూలు గ్రామంలో కానీ, అక్కడ నేను శ్రీరామనవమికి అక్కడ పెట్టి రామాలయంలో గో ఆధారిత వ్యవసాయం ద్వారా చేసినటువంటి ప్రసాదాన్ని అందరికీ పంచుతా ఉన్నా, సిరిధాన్యాల ప్రసాదాన్ని అందరికి పంచుతా ఉన్నా. పంచినప్పుడు ఈ డొప్పలు పెడితే ఆ తల్లి చూసి, సరే మరి నేనెందుకు ఈ సమాజంలోకి ఈ ఆకులు తయారు చేయొద్దు అని చెప్పేసి, సరే మంచి తల్లి నువ్వు చెయ్యి అని చెప్పేసి అంటే సుమారుగా ఇప్పటి వరకు నల్గొండలో ఒక 40,000 ఇస్తారాకు ప్లేట్లు తయారు చేసి ప్లాస్టిక్ని తను నివారించేటటువంటి ప్రయత్నం చేసింది. మరి అంతవరకే ఆగానా? మరి
మరి ఈ మొక్కలు కావాలి అని చెప్పేసి ఒక్క మొక్క 300 రూపాయలైనా పర్వాలేదని చెప్పేసి సుమారుగా ఒక 100-200 మొక్కలు కొని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఒక మొక్క ఇది నాటియాలని చెప్పేసి ఈ అడ్డాకు మొక్కల్ని ఊరూరా తిరుగుతూ దాన్ని ప్రచారం చేస్తూ మోదుగాకులని ఏదైతే మనకు పెద్దలు చెప్పేవాళ్ళు మనం ఇస్తరాకుల్లో తినాల్సినటువంటి ఆహారాన్ని గొంగడిలో అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాం, ఆర్గానిక్ ఉత్పత్తులు తింటా ఉన్నాం, కలుపుతా ఉన్నాం. ముద్ద కలిపినప్పుడు ఆ ముద్దలో ఏమొస్తాయండి? ఏమొస్తాయి? వెంట్రుకలు వస్తాయి. మనం ఏం చేస్తున్నాం? ఆ అన్నం ముద్దలకెళ్ళి వెంట్రుకలు వేరుతా ఉన్నాం. వెంట్రుకలు వేరుతూ తిడుతూ ఉన్నాం. వెంట్రుకలు అంటే ఏంటివి? షుగరు, బీపీ, పిల్లలు కాకపోవడం, ఇట్లాంటివన్నీ వెంట్రుకలు. ఆ వెంట్రుకలు వేరుతున్నాం. కానీ నేను తినాల్సింది గొంగడిలో కాదు, ఒక మోదుగు ఇస్తరాకుల్లో భోజనం చెయ్యాలి అనేటటువంటి ఒక కామన్ సెన్స్ని మనం మిస్ అవుతా ఉన్నాం. మళ్ళీ అందరిలో ఆ కామన్ సెన్స్ని కలిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో మరి పాలేకర్ గారు ఫిలిం నగర్ క్లబ్ సొసైటీలో పెట్టినప్పుడు వారితో విజయరామ్ గారి చేత చెప్పియడం జరిగింది. వారు ఇప్పటి వరకు ఆచరిస్తున్నా కూడా వారితో చెప్పించి మరి పాలేకర్ గారి వ్యవసాయ శిక్షణా కేంద్రంలో పాల్గొనేటటువంటి ప్రతి రైతు, ప్రతి ప్రకృతి ప్రేమికుడు మన తెలంగాణ నేతలను నేసినటువంటి వావిలాల, మెట్పల్లి, నాగర్ కర్నూలు, సిరిసల్ల, పోచంపల్లి, గట్టుపల్, నారాయణపూర్, వెల్లంకి, సిరిపురంలో నేసినటువంటి మన నేతన్నలు నేసినటువంటి నేత బట్టలు వాళ్ళందరూ కూడా ఇది చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి వారితో అక్కడ చెప్పించడం జరిగింది. ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం స్టీల్ ప్లేట్ తీసుకోవాలని చెబుతున్నామో ఇప్పటి నుంచే విజయరామ్ గారికి విన్నపం చేస్తా ఉన్నాను. స్టీల్ ప్లేట్తో పాటు కూడా చేనేత ఖాదీ వస్త్రాలు ధరించి ఆ కార్యక్రమంలో పాల్గొనే విధంగా రైతులందరూ కూడా వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. చివరిగా కన్క్లూడ్ చేస్తా ఉన్నాను. మన నేతన్నల గొప్పతనం ఎంత గొప్పది అంటే ఇది అగ్గిపెట్టెలా పెట్టేటటువంటి చీర. వీళ్లకు ఫిజిక్స్ రాదు, మ్యాథ్స్ రాదు, కెమిస్ట్రీ రాదు, బయాలజీ రాదు, కానీ ఎంత అద్భుతంగా ఒక చీరని అగ్గిపెట్టెలో పెట్టే అంత ఇదిగా తయారు చేశారో మీరు చూడండి. ఎంత గొప్పదో మన నేతన్నల చూడండి. అలానే మన కమ్మరి, కుమ్మరి, ప్రతి వృత్తి కూడా ఏదైతే ఐక్యరాజ్య సమితి చెబుతుందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని, మన భారతీయ జీవన విధానాన్ని కనుక మనం ఆచరిస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2030 కాదు 2027 వరకే మనం సాధిస్తాం. మీకు అందరికీ గుర్తుంటుంది, ప్రతి ఇంటికి తిరిగి మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బట్టలని కలెక్ట్ చేసుకొని స్టీల్ సామాన్ ఇస్తారు. ఎంత అద్భుతమైన కార్యక్రమం అండి అది. మీ బట్టలు పర్యావరణానికి హాని చేయకుండా, సముద్ర జలాలని హాని చేయకుండా, భూమిని కాలుష్యం చేయకుండా వాళ్ళు తీసుకొని మళ్ళీ మీకు స్టీల్ సామాన్ ఇస్తున్నారు. వాళ్ళు తీసుకున్నటువంటి బట్టలన్నీ కూడా పేదవారికి తక్కువ ధరకే 100 రూపాయలకే కుటుంబం మొత్తానికి బట్టలు వచ్చే విధంగా వాళ్ళు ఎంత గొప్ప పని తయారు చేస్తున్నారో మీరే చూడండి. మరి కాబట్టి ఏదైతే 2025 ఫిబ్రవరిలో మనం నిర్వహించుకోబోతా ఉన్నామో పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ గారి ఎస్పీకే విధానాన్ని మనం కనహా శాంతివనంలోకి వెళ్ళబోతా ఉన్నామో దానికి ఇక్కడ ఉన్నటువంటి 200 మంది రైతులు కావచ్చు, 200 మంది పర్యావరణ ప్రేమికులు కావచ్చు, ఎట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా నల్గొండ సుభాష్ పాలేకర్ అని చెప్పేసి అంజిరెడ్డి గారిని చెప్పారో అదేవిధంగా ప్రతి రైతు కూడా ఒక గ్రామీణ సుభాష్ పాలేకర్ లాగా వారు అయ్యి దానికి సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ వినమ్రపూర్వకంగా వేడుకుంటూ మరి ఈరోజు నాకు ఇక్కడ అవకాశం కల్పించిన అంజిరెడ్డి గారికి మిగతా సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ విరమిస్తా ఉన్నాను. ధన్యవాదాలు సార్. అట్లనే లక్ష్మి గారు, మీ ఇంట్లో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మీ అతిథులకు ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ క్యాన్సర్ కారకమైనటువంటి దాంట్లో పెట్టకుండా ఆమె నెంబర్ చెప్తుంది. మీకు ఎవరికి కావాలన్నా ఈ ప్లేట్లు వారి దగ్గర నుంచి తీసుకోవాల్సిందిగా కోరుతాను. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. స్టేజీ మీద ఉన్న పెద్దలకు, రైతు మిత్రులకు అందరికీ నమస్కారాలు. నేను వ్యవసాయం చేసేదాన్ని. నాకు కొంచెం హెల్త్ ఇది తోటి నేను సార్ని చూసి నేను కూడా పర్యావరణంని ఏదన్నా చెయ్యాలి, వ్యవసాయం చేయలేనన్న ఉద్దేశంతో ఇది పెట్టుకున్నా. నా నెంబర్ కావాలి 9642275384 నల్గొండ లోకల్లో. నేను 9642275384
75384 75384 లక్ష్మి అతిథి విస్తారియన్. అందరికీ నమస్కారం.